వరంగల్లో భారీ వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హనుమకొండ చౌరస్తా, హనుమకొండ బస్టాండ్, అంబేద్కర్ సెంటర్తో పాటు వరంగల్ నగరంలో బట్టల బజార్, అండర్ బ్రిడ్జి ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో అండర్ బ్రిడ్జి కింద వరద నీటిలో బస్సు చిక్కుకొని నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ షఖూర్ తన సిబ్బందితో కలిసి తాళ్ల సహాయంతో ప్రయాణికులకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు జీడబ్ల్యూఎంసీ సిబ్బంది నీటిని తొలగించే పనిలో పడ్డారు. అభినయ్ సార్ తీసుకుంటాను సార్, ఇప్పుడు పంపిస్తాను. ఏం కాదు సార్ అన్నాడమ్మా. వరంగల్లో భారీ వర్షానికి వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో వర్షం నీటిలో 2 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ప్రయాణికులను తాళ్ల సహాయంతో సురక్షితంగా రక్షించారు. బస్సులను బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ నగరంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం అండర్ రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. ఈ అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర ఒక్కసారిగా వచ్చిన వర్షం కారణంగా మొత్తం నిండిపోయింది. ఈ బస్సులు 2 బస్సులు ఆర్టీసీ బస్సులు ఇందులోనే చిక్కుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అన్నారం నుంచి వరంగల్కి వస్తున్న నేపథ్యంలో ఈ బస్సు అందులో చిక్కుకుంది. దాన్ని బయటికి లాగడం కోసం అందులో నుంచి బయటికి లాగారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వర్షం కారణంగా నీళ్లు ఎంత లోపలికి వెళ్ళాయో ఒకసారి మనం గమనించవచ్చు. బస్సు పైకి కూడా అందులో చిక్కుకుపోయిన తర్వాత దాదాపు ఇక్కడి వరకు వస్తే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఈ బస్సులో ఉన్న జనాలని బయటికి తీసుకొచ్చి బయటికి పంపించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బస్సు చిక్కుకుపోయినటువంటి స్పాట్ ఏదైతే ఉందో అండర్ రైల్వే గేట్ దగ్గర కూడా సంబంధించిన అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయినటువంటి బస్సును వాళ్ళు ఆపేశారు. ఆ తర్వాత అందులో చిక్కుకున్నటువంటి 2 బస్సులు మన వైపు ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. ఆ ఎక్స్ప్రెస్ బస్తో పాటుగా ఈ ఎక్స్ప్రెస్ బస్తో పాటుగా మరొక వైపు మహబూబాబాద్ నుంచి వస్తున్నటువంటి ఆ ఎక్స్ప్రెస్ బస్సు, అలాగే దాని వెనకాల ఈ 2 బస్సులు చిక్కుకున్నాయి. వాటిని బయటికి లాగడం కోసం ఉన్నతాధికారులు అందరూ తర్వాత సిబ్బంది అంతా వచ్చి అక్కడ నుంచి బయటికి లాగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బస్సులో ప్రయాణికులు ఉన్నారు. దాదాపు దిగి బయటికి నడిచేటువంటి సిచ్యువేషన్ లేని నేపథ్యంలో పోలీసులు తాళ సహాయంతో ఈ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను కిందికి దింపారు. ఇదంతా నీళ్లు ఉండేది. ఆ తర్వాత డిఆర్ఎఫ్ టీంను తీసుకొచ్చి వాటిని క్లియర్ చేసిన నేపథ్యంలో బస్సులు వరద కొంత నీటి ప్రభావం తగ్గిన తర్వాత బయటికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం గమనించగలిగితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా ఉంది అనేది ఒకసారి మా పరిస్థితులు గమనించే సిచ్యువేషన్లో ఒకసారి ఇక్కడికి స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంటే బస్సు చిక్కుకుపోయిందనే సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో వచ్చి పరిస్థితులు వివరాలు తీసుకున్న నేపథ్యంలో వర్ష ప్రభావం ఎలా ఉంది అనేది స్థానిక ఎంఆర్ఓతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ స్వయంగా పరిశీలిస్తున్నారు కదా, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? 2 బస్సులు చిక్కుకున్న నేపథ్యంలో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా? ఈ సమాచారం తెలిసిన వెంటనే సీత జిల్లా కలెక్టర్ వరంగల్ గారు మమ్మల్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సీత జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము. ఏదైతే బస్సు అయితే ఉందో టెక్నికల్ ఇష్యూతోని వరదలు ఈ వర్షంలో ఆగిందని తెలిసింది. వెంటనే ఇక్కడ పోలీస్ సిబ్బంది వాళ్ళందరినీ రెస్క్యూ చేసిండు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా వచ్చి డిఆర్ఎఫ్ టీం వచ్చి బస్సును ఇక్కడ వరదలను తీయడం జరిగింది. అదే మేడం కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను కూడా తొలగించడానికి మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు ఒకటేసారి మనకు ఒక 15 మినిట్స్నే దగ్గర మనకు 1 సెంటీమీటర్ వర్షం పడింది. వర్షం పడడం వల్ల ఈ ప్రాబ్లం రేజ్ అయింది. ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు. మేము కాలనీ ఇప్పుడు అన్నీ తిరిగి వస్తున్నాం సార్, ఏం ప్రాబ్లం లేదు సార్. ఈ ప్రాంతం తప్ప మిగిలిన చోట ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కదా? మిగతా చోట్ల ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. మేము ముందస్తుగా వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ నగర్, సంతోష్ మాత కాలనీ, ఎస్ఆర్ నగర్ వీళ్ళందరినీ అలర్ట్ చేస్తూనే ఉన్నాం సార్. చూడొచ్చు, ఇక్కడ టెక్నికల్ కారణం చేత నీళ్ళలో ఒక్కసారిగా దిగిపోయిన తర్వాత ఆ నీళ్లు చేరిన నేపథ్యంలో ఇంజన్లోకి నీళ్లు వెళ్ళి ఆగిపోయింది. దాంతో దాని వెనకాల ఉన్నటువంటి బస్సు కూడా చిక్కుకుంది. ఈ సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు ఆ బస్సులో ఉన్న వాళ్ళని తాళ సాయంతో తీసివేశారు. ఆ తర్వాత బస్సును లాగడానికి సమస్య తలెత్తిన నేపథ్యంలో మెకానిక్స్తో పాటు సాంకేతిక సిబ్బంది వచ్చి ఆ బస్సులను బయటికి లాగి వాటిని ఇప్పుడు ప్రస్తుతం తీసుకెళ్తున్నారు, క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేరే ఆల్టర్నేట్ వే నుంచి బయటికి 2 వీలర్స్ కానీ మిగతా ఇతరత్ర వాహనదారులను పాదచారులను మాత్రం పంపిస్తున్నారు. భారీ వాహనాలు వెళ్లకుండా కొద్దిసేపు నిలువరించారు. ఆ తర్వాత వాటర్ను క్లియర్ చేసిన తర్వాత
మిగిలిన వాహనాలను కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆల్టర్నేట్ వేస్ కూడా వెళ్ళాలని చెప్తున్నారు. భారీ వర్షం వచ్చినప్పుడు సామాన్య జనం పరిస్థితులను గమనించి బయటికి రావాలి, లేదా ఆల్టర్నేట్ ఎక్కడైతే నీళ్లు నిల్వలేదో అక్కడి నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు గమనించి వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేవలం అరగంట పాటు భారీ వర్షం పడింది. ఆ తర్వాత ఓ మోస్తారు వర్షం మరొక 15 నిమిషాల పాటు పడ్డటువంటి వర్షానికి వరంగల్ నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడం కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాన్ వాజిద్, తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.